హలో, నేను శేషరావు. ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పంటలు ఎక్కువగా పండుతూ ఉంటాయి. వాటిల్లో టొబాకో, ఆక్వా ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఆక్వా ఉత్పత్తులు ఎక్కువగా అమెరికాకి ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ వేశారు. దీని కారణంగా బాగా నష్టపోయినటువంటి రంగం ఏంటంటే ఆక్వా రంగం. ఆంధ్రప్రదేశ్లో ఆక్వాని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఉభయ గోదావరి జిల్లాల దగ్గర నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా ఎక్కువగా ఆక్వా సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా 1,00,000 విలువ చేసేటువంటి రొయ్యలు ఎగుమతి చేయాలంటే 26,000 ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో దీంతో ఒక్కసారిగా రేటు పడిపోయింది, రొయ్యల రేటు పడిపోయింది. దీంతో అక్కడ ఉండేటువంటి రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి లేఖ రాసి ఇమీడియట్గా మీరు జరుగుతున్నటువంటి నష్టాన్ని సరిచేయాలి, లేదంటే రైతులు భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన లేఖ ఢిల్లీకి రాశారు. ఇప్పటికే రకరకాల వ్యాధులతోటి రొయ్యల రైతులు బాగా పంటను నష్టపోయారు. రొయ్యలు ప్రతి ఏడాది 2 సార్లు సాగు చేసుకుంటారు రొయ్య సాగుని. బట్ దాని ఖర్చు కూడా, పెట్టుబడి కూడా కోట్లలో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. సో రాబడి కూడా అలానే ఉంటుంది ఎప్పుడు రేటు ఉన్నప్పుడు. కానీ గత కొంతకాలంగా రేట్లు దారుణంగా పడిపోయినటువంటి క్రమంలో రొయ్యలు సాగు చేసేటువంటి రైతులు భారీగా నష్టపోయారు. ఆక్వా రైతులు బాగా నష్టపోయారు. ఈ నష్టం నుంచి గట్టెక్కించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మనకి విదేశీ మారక ద్రవ్యం లభించాలంటే ఎగుమతుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఆక్వాల్ని ఎగుమతి చేస్తుంటారు, రొయ్యల్ని చేపల్ని ఎగుమతి చేస్తుంటారు. ఎక్కువ రొయ్యలు వాటా ఎక్కువ ఉంటుంది. ఈ రొయ్యలు వాటా ఎక్కువ ఉంది కాబట్టి విదేశీ నిల్వలు కూడా, విదేశీ మారక ద్రవ్యం కూడా ఎక్కువ లభిస్తుంది. అలాగే టొబాకో కూడా ఎక్కువగా పండిస్తున్నారు. అలాగే కాటన్, ప్రకాశం గుంటూరు జిల్లాల్లో కాటన్, మిర్చి, ఇవి ఎక్కువగా వాణిజ్య పంటలు. వీటిని ఎక్కువగా విదేశాలకు పంపిస్తుంటారు. విదేశీ మారక ద్రవ్యం కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇలాంటి ఉత్పత్తుల మీద ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ కారణంగా భారీగా నష్టం వస్తుంది. దానికి అనుగుణంగా రైతులు భారీగా నష్టపోతున్నారు, అనూహ్యంగా నష్టాల బాట పడుతున్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినటువంటి అంశం. ప్రస్తుతం కేజీకి 40 రూపాయలు తగ్గింది రేటు. అంటే ఇది భారీ నష్టాలతో కూడుకున్నటువంటి ఆక్వా సాగుగా మారిపోయింది. దీని డేటా తీసుకుంటే కనుక మనం అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో మనకి గరిష్టంగా కిలోకి 40 రూపాయలు తగ్గింది. కిలోకి 40 రూపాయలు రేటు తగ్గింది. ఇది ఆక్వాకి సంబంధించి. యాక్చువల్గా మనకి ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఇది ఆక్వా ఉత్పత్తులు చేస్తుంటారు, సింహభాగం. అయితే ఈ జిల్లాల్లో దాదాపు 1,20,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ 2 జిల్లాల్లో. మిగతా జిల్లాల్లో కూడా సాగు చేస్తుంటారు. 1,00,000 ఎకరాల్లో సాగు చేస్తుంటారు. ఓన్లీ ఉమ్మడి పశ్చిమ గోదావరి అలాగే తూర్పు గోదావరి జిల్లాల్లో, తూగోపాగోల్లో. అంటే దీని ఉత్పత్తి ఎంత ఉంది? ఏటా ఉత్పత్తి వచ్చేసి 4 లక్షల టన్నులు, సుమారుగా 4 లక్షల టన్నులు ఉత్పత్తి. 4 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే దీంట్లో 3.5 3,50,000 లక్షల టన్నులు ఎగుమతి అవుతుంది. ఎక్స్పోర్ట్, ఎగుమతి. సో ఎగుమతి అవుతుంది అంటే ఆల్మోస్ట్ 90% ఎగుమతి అవుతుంది. ఇంత ఎగుమతి మీద ఇప్పుడు ఎంత దెబ్బ కొడుతున్నారంటే అంత దెబ్బ కొడుతుంది. ఈ మొత్తం ఎగుమతులు ఎంత వస్తుంది తెలుసా? ఈ మొత్తం ఎగుమతి కారణంగా దాదాపు మార్కెట్లో దీని వాల్యూ 18,000 కోట్లు. 18,000 కోట్లు విలువ చేసేటువంటి సరుకు ఇదంతా. అంటే ఎంత
లావాదేవీలు ఉండే చూడండి 18,000 ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాల సంగతి నేను చెప్తున్నాను. మిగతా రెస్ట్ ఆఫ్ ప్రకాశం, గుంటూరు పండిస్తుంటారు. ప్రధానంగా ఇక్కడ సింహభాగం ఇక్కడే కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేశాను నేను. ఇంకా దానికన్నా ఒక 20,000 కోట్లు వేసుకోండి, మిగతాది కూడా కలుపుకుంటే దాదాపు 20,000 కోట్లు, 20 నుంచి 25,000 కోట్లు ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు కిలోకి 30 నుంచి 40 రూపాయలు తగ్గిపోయింది ట్రంప్ కారణంగా. 20 నుంచి 30 రూపాయలు తగ్గిపోయింది. దీంతో గురువారం ఇప్పుడు ఈ 100 కౌంటు, యాక్చువల్గా 100 కౌంటు 80 కౌంటు అని ఉంటుంది రొయ్యలు కొనుగోలు చేసేటప్పుడు. 100 కౌంటు రొయ్య కిలోకి 240 రూపాయలు ఉంటే ఏది మొన్నటి వరకు, ఇప్పుడు అది 100 కౌంటుది 240 రూపాయలు ఉంటే మొన్నటి వరకు, ఇప్పుడు ఏమైంది అది 200కి వచ్చేసింది, 200కి వచ్చేసింది. 100 కౌంటుది నేను చెప్పేది. 80 కౌంటుది ఇంకా తక్కువ ఉంటుంది రేటు. సో కాబట్టి జనరల్గా ఎన్ని కౌంట్లు ఉంటాయి? 40 కౌంట్లు, 30 కౌంట్లు, 20 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకి ఎగుమతి చేస్తారు. సాధారణంగా అమెరికాకి ఎగుమతి చేసేది 40 కౌంటు, 30 కౌంటు, 20 కౌంటు. అంటే ఏం లేదు, కిలోకి 40 రొయ్యలు దిగేది, కిలోకి 30 రొయ్యలు దిగేది, కిలోకి 20 రొయ్యలు దిగేది. అంటే బాగా క్వాలిటీ అలాగే బరువు ఉన్నటువంటి రొయ్యలు. ఇంతకన్నా తక్కువ ఉంటే కనుక కౌంటు ఎగుమతికి పనికిరావు. సుమారుగా ఎగుమతి చేయరు. ఎగుమతి చేయాలంటే కనుక ఈ కౌంట్ ఉండాలి. ఈ కౌంట్ ఉన్నటువంటి రొయ్యలనే చేస్తారు. సో అవి ఎగుమతి చేస్తారు. అయితే ఇప్పుడు ప్రతీకార సుంకం పెరగడంతో ఇప్పుడు ఏమైంది, ఈ అన్ని కౌంట్లకు రకరకాల, ఒక కౌంట్కి ఒక్కో రకంగా చూస్తుంటే కనుక అన్ని కౌంట్లకు కలిపేసి 30 నుంచి 40 రూపాయలు తగ్గింది. 30 నుంచి 40 రూపాయలు తగ్గింది. సో 30 నుంచి 40 రూపాయలు తగ్గిందంటే ఎంత తేడా వచ్చిందో మనం చూడొచ్చు. సో కొన్ని చోట్ల అసలు కుంటానికి కూడా ట్రేడర్లు ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడింది. సో సాగుదారులు కాదు, ఆక్వా రంగం పైన ఆధారపడ్డ కూలీలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో ఇప్పుడు సుంకాల్లోకి వస్తే కనుక 1 లక్ష విలువైనటువంటి 1 లక్ష విలువ చేసే రొయ్యల్ని మనం 1 లక్ష విలువ చేసేటువంటి రొయ్యల్ని 1 లక్ష విలువలు చేసేటువంటి రొయ్యల్ని ఎగుమతి చేయాలంటే ఇప్పుడు పెంచిన దాని ప్రకారం 26,000 పన్ను కట్టాలి. 26,000 పన్ను. బహుశా నేను అనుకుంటే ఇది హైయెస్ట్. 1 లక్ష విలువ చేసే మనం రొయ్యల్ని ఎగుమతి చేయాలంటే 26,000 పన్ను కట్టాలి. ఇక రవాణా, ప్యాకింగ్ ఇవన్నీ కలుపుకుంటే కనుక ఇది కాస్త 40,000 అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. అంటే ఆల్మోస్ట్ సగానికి సగం. రొయ్య ప్యాకింగ్ అవి కాకుండానే 26,000 ట్యాక్స్. దానికి మళ్ళీ ప్యాకింగు, ట్రాన్స్పోర్టు, ఓడల్లో పంపిస్తారు కదా, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ తీసుకుంటే 1 లక్ష రొయ్యల్ని మనం ఎగుమతి చేయాలంటే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే సగానికి సగం ప్యాకింగ్ కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్కి కానీ ట్యాక్స్ కానీ ఇవన్నీ పోతున్నాయి. సో దీంతో ఇప్పుడు దీన్ని అసలు ఈ రంగాన్ని ఎలా బాగు చేయాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి లేఖ రాశారు. యాక్చువల్ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, భారీగా రొయ్యల రైతులు నష్టపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన లెటర్ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఎక్కడ స్పందించలేదు. ఒక భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ తోటి అతలాకుతలం అయిపోతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఆక్వా అయితే మళ్ళీ లేవలేనటువంటి పరిస్థితికి పతనం అయిపోయింది. దీంతో మరి చంద్రబాబు నాయుడు గారు మరి సంక్షోభం నుంచి అవకాశాలు తీసుకొస్తారు కాబట్టి ఈ సంక్షోభం నుంచి ఆక్వా రైతులను ఏ విధంగా బయటకు తీసుకొస్తారు అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.